అలా అండి, ఇదిగో గుడి చూడండి, కందుకూరులో గుడి, అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ వారి గుడి ఏదో మరి, కనకదుర్గమ్మ వారి గుడి కందుకూరులో. మేము బస్సులో ఉన్నాము, మాలకొండ వెళ్తున్నాము. అందరమే మాలకొండ వచ్చాము. మీ కార్డు ఏది? మీరు ఏడకి వెళ్తున్నారు? చెప్పండి, మీ ఆధార్ చూపించండి. ఫ్రీ టికెట్ అయినా? అందరు ఆధార్ తెచ్చుకున్నారా? నీకు చూపించు, తెచ్చావో లేదో చూపించు. ఎంత జనమో చూడండి. బస్సులో ఆడవాళ్ళు ఎక్కువ. మొత్తం మాలకొండ వెళ్తున్నాము గుడికి. ఫ్రీ టికెట్. బాగుందా ప్రయాణము? చెప్పండి, ఫ్రీ బస్సు బాగుందా? ఫుల్ జనం మాలకొండ. అందరూ బస్సు అంతా మాలకొండ. ఫ్రీ జనం. ఆధార్లు బాగా చూస్తున్నాము. ఫ్రీ బస్సు వచ్చినాక దేవుళ్ళు బాగా చూస్తున్నారా జనాలు? బాగుంది. అయితే హ్యాపీగా గుళ్ళన్నీ తిరుగుతున్నారు. ఫ్రీ బస్ వచ్చినాక ఆధార్లు పట్టుకొని, బ్యాగుల్లో పర్సుల్లో ఆధార్లు పెట్టుకొని మొత్తం ఆడవాళ్ళు అందరూ గుళ్ళకు తిరుగుతున్నారు. ఈ నెల అంతా అయిపోయింది కదా, కార్తీక మాసం ఫుల్ తిరిగారు ఆడవాళ్ళంతా. ఏం హ్యాపీనా నీకు? రష్ అంటే మనమే కదా వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఫ్రీ బస్ చేస్తే అందరూ ఎప్పుడు బయటికి రానాలి కూడా వస్తున్నారు. కాదు, అవసరానికే వస్తారు. ఫ్రీగా ఇంట్లో కూర్చో ఎప్పుడు పని ఉంటేనే వస్తారా? ఫ్రీగా రారు. కార్తీక మాసం అని గుళ్ళకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంకా ఫ్రీగా బస్సు ఉంది కదా. చాలా ఇబ్బంది పడుతుంది. రష్ ఎక్కువ ఉంది. మనమే ఫుల్గా వస్తున్నాం కాబట్టి ఆలోచన లేకుండా ఫుల్గా ఎక్కుతున్నాం. మనం అవసరం లేకుండా బయటికి రాము. ఫ్రీగా వచ్చిందని అదే అవసరం అయితేనే బయటకు వస్తున్నాం. అప్పుడంటే ఏదో రకంగా ఒక్కో రకంగా చూసుకునేవాళ్ళం. అప్పుడేమో డబ్బులు పెట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు లేకుండా వస్తున్నాం.